దీనిపైన మనకు బాలరాముడు వస్తాడండి. ఏవైతే మనకి సింగిల్ ఉంటాయి, ఈ సింగిల్ మనకు ఇక్కడ వాడతారు. ఇక్కడ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన గణేష్ రైట్ సైడ్ పెడుతున్నారు. ఇది బాలరాముడు అండి. ఏదైతే మన అయోధ్యలో మనకి సేమ్ ఎలా ఉంటుందో అలా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాను, మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్, ఇవాళ వచ్చేసి August 2 8:30 అప్డేట్ అండి. మనకి ఒక కొత్త అప్డేట్ అవుతుంది. ఇలా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నా కంటెంట్ కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరు చూసుకోవచ్చు, ఏదైతే మన గణేష్ యొక్క మెయిన్ మట్టి వర్క్ ఉందో అది చేస్తున్నారు వీళ్ళు. ఏదైతే మన గణేష్ వాడే ఇది వచ్చేసి గడ్డి. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు గణేష్కి సంబంధించిన ఏదైతే మనకి క్లే వర్క్, అంటే క్లే ఏదైతే మనకి బంకమట్టి అంటారో అలాంటిది. సో అది ఆల్రెడీ నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి గణేష్ యొక్క ఏదైతే మన మెయిన్ ఐరన్స్ ఉంటాయో ఐరన్ పైన పెట్టడానికి ఇలాంటివి అయితే వీళ్ళు తయారు చేసుకుంటారు ఒక్కొక్కటిగా, మీరు చూసుకోవచ్చు. దీన్ని వచ్చేసి స్టెప్ బై స్టెప్ వాడతారు. ఇవేవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఇవేవైతే మనకి సింగిల్ ఉంటాయి, ఈ సింగిల్ మనకు ఇక్కడ వాడతారు. మనకు ఇది వచ్చేసి ఒక రైట్ సైడ్ షెడ్ అండి, మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనకు వర్క్ నడుస్తుందో వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనకు విగ్రహాల వర్క్ ఉంటుందో అది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మెయిన్ విగ్రహం అయితే మనకు ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఉంది, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెయిన్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ప్రజెంట్ వర్క్ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఏదైతే మనకి మెయిన్ గా లెగ్ దగ్గర వర్క్ అయితే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి ఏదైతే మట్టి వర్క్ ఉందో గణేష్ యొక్క మట్టి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, మీరు చూసుకోవచ్చు. August 1 ఈవినింగ్ 5 o'clock అయితే ఇది పూజ చేసి స్టార్ట్ చేశారండి. అండ్ ఇవాళ నుండి మొత్తం ఏదైతే గణేష్ యొక్క వర్క్ ఉంటుందో మట్టి వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోయినట్టు అండి. అండ్ మనకి ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేసామో అది వెయిట్ ఈస్ ఓవర్ అండి. ఇవాళతోనైతే మనకి స్టార్ట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. గైస్, ఇది వచ్చేసి మనకి ఖైరతాబాద్ రైట్ లెగ్ అండి. ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఖైరతాబాద్ యొక్క గణేష్ యొక్క ఫింగర్స్ అండి. అండ్ మనకు లెఫ్ట్ లెగ్ వచ్చేసరికి లెఫ్ట్ లెగ్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇవాళ అప్డేట్. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది, మీరు ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకు ముందు రాములవారి విగ్రహం పెడుతున్నారండి. అయితే మనకి అయోధ్య రాముడు ఉన్నాడు, అయోధ్య రాముడు యొక్క విగ్రహం ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ పోల్ అండి విగ్రహానికి. అండ్ ఇది వచ్చేసి మనకు గణేశుని యొక్క రైట్ సైడ్ వస్తుందండి ఈ విగ్రహం వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకు గణేశుని యొక్క మెయిన్ చిన్న పార్ట్స్ అండ్ ఏవైతే విగ్రహాలు ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు గడ్డితో చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎలుక వాహనం అండి, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే విగ్రహం పక్కన పెడతారో ఆ విగ్రహం యొక్క వర్క్ అయితే మనకి నడుస్తుంది ఇక్కడ. అండ్ ఆ విగ్రహం వచ్చేసి నేను నెక్స్ట్ లవ్ లో చెప్తాను. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఏదైతే గణేశుని యొక్క మెయిన్ పోస్టర్ ఉందో అది రిలీజ్ అవుతుందండి. నేను మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే పెడతాను. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అండి. మీరైతే చేసుకోవాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీ దగ్గర దాకా వస్తాయి. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే మీకు నేను పక్క అప్డేట్ ఇస్తాను. ఏదైతే మనకు వినాయకుని యొక్క మెయిన్ విగ్రహం యొక్క ఫోటో ఉంటుందో అప్డేట్ అయితే వీళ్ళు ఆల్రెడీ పెడుతున్నారని చెప్పారు. సో చేయండి అవర్ అప్డేట్ అండి. అండ్ మీరు చూసుకోవచ్చు, ఏదైతే ఈ లెగ్స్ కి సంబంధించిన మీకు ఏదైతే ఆ వర్క్ నడుస్తుందో ఆ వర్క్ వచ్చేసి ఇదే అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైతే మీరు చేస్తున్నారు ఇది వచ్చేసి సేమ్ ఏదైతే మనకి లెగ్ దగ్గర పెట్టారో అలాంటివే అండి. ఇది మనకి ఏదైతే బాడీ ఉందో బాడీ మొత్తం ఇలాంటివి వస్తాయండి. సో ఇదైతే మనకి రెగ్యులర్ గా గణేశుని యొక్క మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసి
ఇవి మెయిన్ అండి. మీరు చూస్తున్నారు, ఆల్రెడీ నేను చూపించాను కదా. మళ్ళీ ఒకసారి మనకి మెయిన్ గణేశుని యొక్క మట్టికి సంబంధించిన మెయిన్ మెటీరియల్ అండి. మీరు చూసుకోవచ్చు. మనకి వినాయకుని యొక్క ఏదైతే మెటీరియల్ వాడతారో దాని యొక్క మట్టి ఉంటుందో అదే సిమెంట్ లాగా ఉంటుందండి. అది గడ్డితో కూడా చేస్తారు. గడ్డి ఇవన్నీ మిక్స్ అవుతే ఇలాంటిది చేస్తారండి. దీంతో మనకి ఏదైతే మన గణేశుని యొక్క మెయిన్ ఐరన్ ఉంటుందో ఐరన్ కి వీళ్ళు పే చేయడం చార్జ్ చేస్తారు. గణేశుని రైట్ సైడ్ పెడుతున్నారు. ఇది బాలరాముడు అండి. ఏదైతే మన అయోధ్యలో మనకి సేమ్ ఎలా ఉంటుందో అలా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ. అండ్ మనకి 500 years కొట్లాడితే గానీ మనకి అయోధ్యలో మన రాముని గుడి కట్టలేదు కదా. పైన మనకు బాలరాముడు వస్తాడండి. ఏదైతే మనకి ఇక్కడ కింద బేస్ ఉందో ఆ బేస్ పైన మనకు బాలరాముడు వస్తాడు. ఇంకా మనకు ఏదైతే ఒక ఆర్చ్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇక్కడ చాలా మంది అక్కడికి వెళ్ళలేరు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడనే దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చేయడానికి స్టార్ట్ చేశారండి. ఇది ఒకటి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనము జూమ్ చేసి అయితే చూసుకున్నాము. ఏదైతే మనకు హ్యాండ్స్ ఫిక్స్ చేశారో ఒకసారి చూసుకున్నాము. నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు చూసుకోవచ్చు. ఆ పైన వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి హెడ్ ఉందండి. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ లో హ్యాండ్స్ ఉంటాయండి. అండ్ అది వచ్చేసి మనకి లడ్డు హ్యాండ్ అండి ఇక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు గణేష్ని యొక్క పైన ఏవైతే మెయిన్ హెడ్ ఉందో అది ఫిక్స్ చేశారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహం అప్డేట్ అండి. షెడ్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంతవరకు వచ్చే చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే నార్మల్ గా వర్క్ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అంటే ఏదైతే మనకి షెడ్ కి సంబంధించిన వర్క్, జాలికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు. మీరు చూసుకోవచ్చు. నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వర్క్. ఇక్కడ వచ్చేసి మనది వినాయకుని యొక్క రైట్ సైడ్ షెడ్ అండి. మీరు చూసుకోవచ్చు. రెగ్యులర్ గా వెల్డింగ్ వర్క్ అయితే అసలు ఆగదండి. ఎందుకంటే వెల్డింగ్ వర్క్ మెయిన్ కదా. సో ఏదైతే దీనికి ఉన్న హైట్ కి ఖచ్చితంగా మనము ఐరన్ వాడాల్సిందే. సో ఐరన్ వాడకుంటే మాత్రం కుదరదు. సో ఇది వచ్చేసి వాళ్ళ అప్డేట్ అండి. స్టే ట్యూన్డ్ టు అవర్ అప్డేట్స్. ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి 1:30 ఆ టైంలో మనకి పోస్టర్ రిలీజ్ ఉంటుంది. సో మళ్ళీ ఒక అప్డేట్ తో అయితే మేము ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్త వాళ్ళు నా ఛానల్ అండ్ నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బాయ్. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష.